కంపెనీలో తన ఉద్యోగుల్ని ప్రతిరోజు 1000 పౌండ్ల రాయి 50 సార్లు తిప్పమని ఆర్డర్ ఇస్తుంటారు. ఎవడు ఈ పని పూర్తి చేస్తే వాడికి బహుమతిగా ఒక నీళ్ల బాటిల్, ఒక రొట్టె ఇస్తుంటారు. కానీ వెనకబడిన వాళ్లకి జహరు ఇంజెక్షన్ పెడుతుంటారు. అందులోనూ సప్పగా పనిచేసిన వాణ్ణి అక్కడే చంపేస్తారు. అక్కడే యాండీ అనే బండ తన కాళ్ల దగ్గర పడి ఉన్న మనుషుల తలల బోడి చూసి భయంతో వణికిపోయి భయమంతా రాయి దగ్గరికి పరిగెత్తి వచ్చి అది గట్టిగా తిప్పడం మొదలుపెట్టాడు. చాలా వేగంగా తిప్పుతుంటాడు. 100 రౌండ్లు పూర్తయ్యాక బృహ తప్పిపోతుంటాడు. సిస్టమ్ వాడికి బహుమతిగా ఒక పాట ప్లే చేస్తుంది, కాసేపు రెస్ట్ తీసుకోమని. రాత్రి యాండీకి వెనకబడిన వాళ్ల అరుపులు, మూలుగులు వినిపిస్తుంటాయి. మరుసటి రోజు భయంతో ఇంకా గట్టిగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఈసారి టార్గెట్ కంటే 3 ఇంతలు చేసేస్తాడు. వాడికి బహుమతిగా షవర్ ఇచ్చారు. ఈ చిన్న చిన్న బహుమతులు చూసి యాండీ కనిపిస్తుంది తను రెబెల్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్టు. జోష్ వచ్చి రాయి ఇంకా వేగంగా తిప్పడం మొదలుపెట్టాడు. తన గర్భిణీ భార్య ఇక డబ్బుల గురించి టెన్షన్ పడదు అని అనుకుని 370 రౌండ్లు పూర్తి చేసేస్తాడు. కానీ వాడి ఈ మెహనత్ మిగతా వాళ్లకి సిగ్గుచేటుగా అయిపోతుంది. సిస్టమ్ కి తెలిసిపోయింది మనుషుల లిమిట్ 50 కాదు, అంతకంటే ఎక్కువే అని. ఇక అందరి టార్గెట్ ని రెండింతలు చేసేస్తుంది. యాండీని కంపెనీ హీరో అని ప్రకటించి వాడికొక పెన్ బహుమతిగా ఇస్తుంది. అందులో వాడి పేరు రాసి ఉంటుంది. యాండీ కోపంతో దింపుడు గాళ్లు తెంచుకుంటారు. మిగతా వాళ్లు కూడా గాళ్లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే యాండీ వల్లే అందరి పని పెరిగిపోతుంది. ఇక యాండీ కోపం ఇంకా పెరిగిపోతుంది. వాడి కొత్త టార్గెట్ 370 రౌండ్లు. కానీ ఇప్పుడు 2 రౌండ్లు 1గా కౌంట్ అవుతుంటాయి. అంటే ఈ పని ఇంపాసిబుల్ అయిపోతుంది. యాండీ అనుకుంటాడు ఇక వదిలేయాలని. కానీ సిస్టమ్ బెదిరించింది. నువ్వు ఆగితే నీ ఫ్యామిలీ బెనిఫిట్స్ అన్నీ కట్ చేస్తాం. నీ భార్య ఇప్పుడే ఉద్యోగం పోగొట్టుకుంది కదా, ఆవిడ్ని కూడా ఇక్కడే పని మీద పెడతామని. ఇది విని భయంతో వణికిపోతూ యాండీ మెళ్లీ రాయి తిప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజు 740 రౌండ్లు పూర్తి చేస్తుంటాడు. మిగతా వాళ్ళిది విని పిచ్చి పట్టినట్టయిపోయారు. పూర్తి మూడ్ గాళ్ళు కోపంతో నిండిపోతుంది. ఇక యాండీకి అర్థమైంది ఇలా కొనసాగితే అందరూ చచ్చిపోతారు అని. వాడందర్నీ ఒప్పించాడు. ఒకరోజు అందరూ ఒకేసారి ఆపేయాలి. ఎవడూ వెనకబడకపోతే ఎవడూ చావడు అని. అందరూ వాడి మాట వింటుంటారు. సిస్టమ్ ఏమన్నా లెక్క చేయకుండా. యాండీ కనిపిస్తుంది చివరికి ఏదో మంచి జరుగుతుంది అని. కానీ అప్పుడే సిస్టమ్ అనౌన్స్ చేసింది పాయింట్స్ 0 ఉన్న వాళ్లని రాత్రి చంపేస్తామని. యాండీ అందర్నీ ధైర్యం చెప్పాడు. భయపడకండ్రా, ఇది కేవలం బెదిరింపు, కంపెనీ అందర్నీ చంపలేదు అని. కానీ కాసేపటి నిశ్శబ్దం తర్వాత అకస్మాత్తుగా రాళ్లు తిరిగే సౌండ్లు మొదలయ్యాయి. ఎవడూ యాండీ మాట వినలేదు. వాడు లోపల బ్రేక్ అయిపోతుంటాడు. సెక్యూరిటీ వాళ్లు వచ్చినప్పుడు యాండీ కోపంతో వాళ్ల మీద దాడి చేస్తుంటాడు. అప్పుడే వాడు అకస్మాత్తుగా మేలుకుంటాడు. అని తెలుస్తుంది ఇదంతా ఒక హైటెక్ ఇంటర్వ్యూ టెస్ట్ అని. కంపెనీ వాడి పర్ఫార్మెన్స్ కి చాలా హ్యాపీ. వాడికి ఉద్యోగం ఇచ్చేశారు. ప్రైవేట్ ఆఫీసు, కంఫర్టబుల్ పని, కేవలం వీడియోలు రివ్యూ చేయడం మాత్రమే. కానీ యాండీ మనసులో ఇంకా భయం ఉంటుంది. వాడికనిపిస్తుంది ఈ అసలు ఆఫీస్ కూడా ఆ కలలోని దానికంటే ఏమీ తేడా లేదు.